వీఆర్ సోషల్ క్రియేచర్స్. అది మన హ్యూమన్ నేచర్. వేరే వాళ్ళు ఏమనుకుంటారని మనమే అనేసుకుంటాం. వీ వండర్ వాట్ అదర్ పీపుల్ థింక్ అబౌట్ అవర్ బాడీ, అవర్ హెయిర్ స్టైల్, అవర్ ప్రొఫైల్ పిక్చర్ అండ్ వాయిస్, ఎవ్రీథింగ్. ఇది ఒక టైంకి వచ్చేసరికి మనకు సోషల్ అబ్సెషన్గా మారిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ మనం ఫేక్ చేయడమే కాదు, మన ఇన్నర్ వాయిస్ని చంపేసుకుంటాం. ఇది ఒక టైంకి హ్యాబిట్గా మారుతుంది. ఈ లాజిక్ మనకు అవుట్డేట్ అయిపోయింది. మనం వేరే సంవత్సరాల ముందు ఒక ట్రైబ్ గ్రూప్లో ఉన్నప్పుడు వాళ్ళలో కలిసిపోవడానికి వాళ్ళ సర్వైవల్, ర్యాంకింగ్, స్టేటస్ అన్నీ ఫిట్ అవ్వడానికి మనం ట్రై చేసాం. కానీ ఇప్పుడు అది కేస్ కాదు. వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తే మన సెల్ఫ్ ఫుల్ఫిల్నెస్ తగ్గుతుంది. వెన్ ఇట్ కమ్స్ డౌన్ టు ఇట్, మన ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. మనం బేబీస్గా ఉన్నప్పటి నుంచే పీపుల్ మన దగ్గర నుంచి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం రెస్పాండ్ అయ్యామా, మనం యాక్టివ్ కిడ్ అని, లేకపోతే యాక్టివ్ లేని కిడ్ అని. ఎలిమెంటరీ స్కూల్ స్టేజ్ వరకు కూడా అప్పుడు కిడ్స్ వేరే వాళ్ళని ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు బి డిఫరెంట్. మన ఇన్నర్ వాయిస్ని మనం ఎప్పుడు బయటికి చెప్పలేదు చిన్నప్పటి నుంచి. వీ వాంట్ టు బి సేఫ్ అరౌండ్ పీపుల్. కాబట్టి వీ డోంట్ స్టాండ్ అవుట్. మనం సొసైటీ మీద హైలీ డిపెండెంట్ అయిపోయాం. మనం వేరే వాళ్ళ ఒపీనియన్ని కంట్రోల్ చేయలేము. అలానే మనం చాలా వ్యాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాం సొసైటీ నుంచి. అలా ఎక్స్పెక్ట్ చేయడం వల్ల సెల్ఫ్ వర్త్ని మనమే వేరే వాళ్ళ చేతిలో పెట్టేస్తాం. మన పవర్ని వేరే వాళ్ళ చేతికి ఇచ్చేసినట్టే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బ్యాడ్ మూడ్లో ఉన్నారనుకోండి, వేరే వాళ్ళని మనం ఈజీగా జడ్జ్ చేయగలుగుతాం. ఇదే మనకు అవుతుంది. అందుకే ఒకరు మనని జడ్జ్ చేసినా లేకపోతే క్రిటిసైజ్ చేసినా మనం పర్సనల్గా తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ మూడ్ గురించి వాళ్ళు చెప్తున్నారే తప్ప అది నీ గురించి కాదు. వెన్ యూ జడ్జ్ అనదర్, యూ డోంట్ డిఫైన్ దెమ్, యూ డిఫైన్ యూ. నీ జీవితం నీ ఒపీనియన్ మీద బతికితే నీకు రిగ్రెట్ ఉండదు. ఎవరైతే వాళ్ళ ఇన్నర్ వాయిస్ని విని దాన్ని ఫాలో అవుతారో వాళ్ళు లీడర్స్ అవుతారు. ఎందుకంటే లీడర్స్ అందరూ ఏదైనా ఫస్ట్ ఇనిషియేట్ చేస్తారు, ఫాలోవర్స్ అది చేయరు. నువ్వు చేస్తున్నావంటే నువ్వు లీడర్ అని అర్థం. సెకండ్ థింగ్, నిన్నుగా అందరూ చూస్తారు. అంటే నీ వాల్యూస్, నీ మోరల్స్ అండ్ నీ ప్రయారిటీ, నీ కాన్ఫిడెన్స్ అన్నీ పెరుగుతాయి. ఒకరు నీ పాయింట్ ఆఫ్ వ్యూ తప్పని చెప్తే అది నువ్వు వదిలేసావనుకో, నువ్వు లూజర్గా మిగిలిపోతావు. నువ్వు వాటి మీద స్టాండ్ తీసుకోవడం వల్ల నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ నీ సెల్ఫ్ వర్త్, నీ సెల్ఫ్ రెస్పెక్ట్, నీ హ్యాపీనెస్ అన్నీ పెరుగుతాయి. నీకు నువ్వు మంచి చేయాలనుకుంటే ఒకటే, ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ఎవ్రీ వన్. అందరికంటే ముందు నిన్ను పెట్టుకో, నీ వాల్యూస్ని పెట్టుకో. యూ షుడ్ పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ బిఫోర్ ఎవ్రీబడి. మన ప్రపంచానికి చాలామంది ఉన్నారు ఎస్ చెప్పడానికి, కానీ నువ్వు అందులో ఒకడు అవ్వకు. అలాంటి వాళ్ళు ప్రపంచానికి అవసరం లేదు. నీ పర్సనల్ అజెండా నువ్వేమనుకుంటున్నావు అది మాత్రమే చెయ్యు. నీ వాయిస్ నువ్వు బయట పెట్టకపోతే ఇన్నోవేషన్, క్రియేటివిటీ, విజనరీ అనే పదాలకు అర్థాలే లేవు. వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇన్నోవేట్ చేశారో వాళ్ళందరికీ ఒక ఐడియా ఉంది. ఆ ఐడియాని ఎగ్జిక్యూట్ చేశారు కాబట్టే వరల్డ్లో వాళ్ళ పేరు చెప్పుకుంటున్నాం. ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైం. చాలామందికి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఇంకా నీ గురించి ఏం పట్టించుకుంటారు? నేను నమ్మను, నా గురించి పట్టించుకుంటున్నారు అని అనుకుంటున్నారా? నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు మీ పాత స్కూల్ పిక్చర్ చూసినప్పుడు ఫస్ట్ మీ ఫోటో చూసుకుంటారా, లేకపోతే ఎవరో ఒకరి ఫోటోలు చూస్తారా? ఆబ్వియస్లీ అందరు ఫస్ట్ మన ఫోటోలే చూసుకుంటాం. సొసైటీ కూడా అంతే. వాళ్ళ ఇమేజెస్ వాళ్ళు చూసుకుంటారు, మనం ఎక్కువ ఆలోచించేస్తాం అంతే. మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు మీకు అవసరం లేదు. ఇష్టపడకపోతే ఏంటి? ఇట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్ కదా. వాళ్ళని డిస్లైక్ చేయడానికి ఎలాంటి రీజన్ కూడా అవసరం లేదు. దోస్ ఆర్ బియాండ్ అవర్ కంట్రోల్. నిన్ను నువ్వు ఇష్టపడడం అనేది ఇంపార్టెంట్. డోంట్ టేక్ థింగ్స్ పర్సనలీ. థింగ్స్ని ఆబ్జెక్టివ్గా చూడాలి. డిఫెన్సివ్ అయిపోవద్దు. ఒకరేదో డిఫెన్సివ్గా మాట్లాడారు అనుకోండి, లెట్ ఇట్ బౌన్స్ ఇట్ ఆఫ్ ఆర్ పాస్ త్రూ ఇట్. మనం రియాక్ట్ అవ్వడం వల్ల అక్కడేం ఉపయోగం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ మన వర్డ్స్కి పవర్ తగ్గిపోతుంది. ఇగ్నోరింగ్ సమ్వన్స్ క్రిటిసిజం ఈజ్ గ్రేటర్ అప్రోచ్ దాన్ రియాక్షన్. మనం వాళ్ళకి రియాక్షన్ని ఫీడ్ చేయొద్దు. దీని అర్థం ఏంటంటే నువ్వు క్రిటిసిజాన్ని తీసుకోలేవని కాదు,
కన్సిడర్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. అంటే ఈ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజాన్ని తీసుకుంటే మనం గ్రో అవుతాం. అలా అని అది వే ఆఫ్ లైఫ్గా మార్చుకోవద్దు. నీ గైడెన్స్ నువ్వు నమ్ముకుంటూ సరిపోతుంది. నువ్వు ఎప్పుడో ఒకసారి ఒక గ్రేట్ ఆర్టిస్ట్ని క్రిటిసైజ్ చేసావనుకో, తర్వాత నువ్వు ఆ ఒపీనియన్ని మార్చుకున్నావు. జస్ట్ ద వే క్రిటిసిజాన్ని కూడా మనం కరెక్ట్ ప్లేస్లో పెడితే అది చాలా ఇంపార్టెంట్. సిచ్యువేషన్కి రియాక్ట్ అయ్యే ముందు ఆలోచించు. మనకి ఒక ఇంపల్సివ్ థాట్ ఉంటుంది, ఒకరు వెంటనే అనేసరికి మనం కౌంటర్ అటాక్ చేయాలి, లేకపోతే మనకే అటాకింగ్ అనిపిస్తుంది. అలా అవ్వడం వల్ల మాటలు పారేసుకోవడం తప్ప ఏముండదు. ఎట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం యూ షుడ్ స్లో డౌన్, థింక్ ఆఫ్ వాట్ ఆర్ యూ డూయింగ్, జస్ట్ సే అండ్ దెన్ యాక్ట్. కిల్ యువర్ ఇన్నర్ క్రిటిక్. మన ఇన్నర్ వాయిస్ కాకుండా ఇంకో వాయిస్ ఉంటుంది, దాట్ ఈజ్ అ జర్క్, అండ్ అదే మన ట్రబుల్లో పడేస్తుంది అనమాట. కాబట్టి మనం కంట్రోల్లో ఉండి వీ షుడ్ స్పీక్ ఇట్ అవుట్ ఇన్ అ రియలీ నైస్ వే. లేకపోతే వీఆర్ నాట్ మెచ్యూర్డ్ ఇనఫ్. అలా అని డీప్గా ఆలోచించకూడదు. జస్ట్ స్క్విష్ ఇట్ ఇమీడియట్లీ అండ్ స్పీక్ ఇట్ ఇన్ అ నైస్ వే అండ్ గో విత్ ఇట్. ఒకవేళ కంట్రోల్ దాటి బయటికి మాటలు వచ్చాయనుకుందాం, సిచ్యువేషన్ మొత్తం వియర్డ్ అయిపోయింది, ఆక్వర్డ్ అయిపోయింది, బీ వియర్డ్. ఇట్స్ ఫన్, ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. అది మనం కంట్రోల్ చేయలేము. లోపల ఎంత దాచుకుంటామో అంత బయటకు వస్తే ప్రాబ్లం అవుతుంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. డోంట్ ట్రై టు ఇంప్రెస్ స్ట్రేంజర్స్. మనకు ఒక టెండెన్సీ ఉంటుంది, మనకి ఏదైనా కొత్త పర్సన్ కనిపించాడంటే మనం ఇంప్రెస్ చేయాలనుకుంటాం, ఉన్నది లేని అన్ని స్కిల్స్ తోటి. ఐ థింక్ మీరు నిజంగా ఇంప్రెస్ చేయాలనుకుంటే మీ క్లోజ్ సర్కిల్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వెళ్ళి ట్రై చేయండి. ఎందుకంటే దే నో హూ యు ఆర్, దే కాంట్ బీ ఇంప్రెస్డ్, దే యాక్సెప్ట్ యాజ్ యు ఆర్. మీరు ఎలా ఉంటారో వాళ్ళకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఒకవేళ వాళ్ళు నిజంగా నేను యాక్సెప్ట్ చేయలేకపోతే యూ షుడ్ ఎగ్జామిన్ ద రిలేషన్షిప్ విత్ యువర్ ఫ్రెండ్స్. స్టాప్ రిఫ్లెక్టింగ్ థింగ్స్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఒక రాంగ్ పని చేసావు ఏదో పాస్ట్లో కానీ లేకపోతే ప్రజెంట్లో కానీ, ఇన్స్టెడ్ డూ సెల్ఫ్ టాకింగ్. ఐ డన్ దిస్ అండ్ దాట్ అండ్ జస్ట్ మూవ్ ఆన్. ఏదో ఒక స్టూపిడ్ పని చేసినావు, అది నీకే గుర్తుండదు ఒక టైం తర్వాత, వేరే వాళ్ళు ఎవరు కూడా గుర్తుపెట్టుకోరు. థింగ్స్ విల్ ఫేడ్ అవే అండ్ టైమ్ విల్ గోస్ ఆన్. లాస్ట్ ఇయర్ ఉన్నట్టు ఈ ఇయర్ అస్సలు ఉండలేవు. అన్న థింగ్ ఎంబారెస్ చేసింది అనుకో నీకు, జస్ట్ మూవ్ ఆన్ అంతే. నథింగ్ విల్ స్టే ఫర్ ఎవర్. లాస్ట్లో 2 థింగ్స్ చెప్తాను. వేరే వాళ్ళ గురించి పట్టించుకోవద్దన్నాను కదా అని, అసలు ఏది పట్టించుకోవద్దనే కాదు, అవి 2 వేరు వేరు. నువ్వు ఆబ్వియస్గా నీ ఫ్యామిలీ, నీ వర్క్, నీ కెరియర్, నీ ప్యాషన్ ఇవన్నీ కూడా పట్టించుకుంటావు, బట్ అందరి గురించి తక్కువ పట్టించుకోవాలి. మళ్ళీ కొంతమంది ఇందులో కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఎట్లా అంటే ఎవడు మాట్లాడింది పోయి నేను మాట్లాడి నేను ఈడియట్ అవ్వాలా అని చెప్పి. ఇట్ ఈస్ నాట్ దాట్. ఏదో పోయి రబిష్ మాట్లాడమని చెప్పట్లేదు నేను. నీ ఇన్నర్ వాయిస్ విచ్ ఫీల్స్ రైట్, బట్ యూ హ్యావ్ నో డే టు గో అండ్ టాక్ టు దెమ్ ద రైట్ థింగ్ టు డూ. యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. కరేజ్ తెచ్చు. నువ్వు ఎప్పుడు ఈడియట్ అవ్వలేవు అంటే దాని అర్థం యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ ఆ మిడిల్ గ్రౌండ్ అండ్ ఎ హ్యాపీ మీడియం టు సర్వ్ యూ బెటర్. అండ్ ద లాస్ట్ గోల్డెన్ రూల్, నీకు ఒకరు చేస్తే నచ్చలేదు అని అనిపించింది అనుకో, నువ్వు అది వేరే వాళ్ళకి చేయొద్దు. ఫైనలీ రిపీట్ ఆఫ్టర్ మీ. వాట్ అదర్ పీపుల్ థింక్ ఆఫ్ మీ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్.